అన్ని పెట్టుకున్నానే. ఇంకా మనం 30 minutes లో సబ్మిట్ చేయాలి, లేకపోతే ఈ సెమిస్టర్ గోవిందా. 20 minutes లో వచ్చేస్తా కదా, భయపడకు. అసలు నైట్ ఆ నోవెల్స్ అన్ని చదువుతూ కూర్చోకుండా తొందరగా పడుకొని ఉంటే ఈ పాటికి సబ్మిట్ చేసేవాళ్ళం తెలుసా. అబ్బా ఇప్పుడు ఎప్పుడు అనుకుంటే ఏంది, టైంకి వస్తా అన్నా కదా. సరే కానీ ఆ క్వశ్చన్స్ రాసిన పేపర్ మర్చిపోకు. సర్లే. సరే కానీ ఆ క్వశ్చన్స్ రాసిన పేపర్ మర్చిపోకు. సారీ తీసుకోవే, చెక్ చేసుకో అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో. ఏంటి ఇది? అన్ని కరెక్టే ఉన్నాయి కదా. అసలు ఇవి మన రికార్డ్సే కాదు. ఏంటి? ఇదిగో చూడు, ఎవరు అరుణ్ రెడ్డి అంట, చూడు. అరుణ్ రెడ్డియా? రే నీకేమైనా ఆర్డర్ చెప్పమంటావా? లేదురా, నేను బాక్స్ తెచ్చా. సేమ్ ల్యాప్టాప్ బ్యాగ్ కావడం వల్ల ఎక్స్చేంజ్ అయినట్టుంది. అందుకే కాలేజ్కి ల్యాప్టాప్ బ్యాగ్తో పాటు నార్మల్ బ్యాగ్ కూడా యూజ్ చేయాలి. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? రేపు రికార్డ్ సబ్మిట్ చేస్తే పక్కా ఫెయిల్ చేస్తుంది అది. ఇంతకీ నీ ఫోన్ ఏది? నా ఫోన్ కూడా బ్యాగ్లోనే ఉన్నట్టుంది. ఇదిగో నా ఫోన్ తీసుకొని కాల్ చేయి. అండ్ మీరు మార్నింగ్ ఎక్కడ కలిసారో అక్కడికి రమ్మను, అక్కడ మీరు బ్యాగ్ సెక్షన్ చేసుకోండి. ఎవర్రా ఈ అమ్మాయి? ఈ కాలంలో కూడా తెలుగు నోవెల్స్ బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతుంది. అందరినీ ఇలా ఉండరు కదరా, అక్కడక్కడ ఇలా మంచోళ్ళు కూడా ఉంటారు. ఏంట్రా అప్పుడే అమ్మాయి సపోర్టా? ఏదిరా నీ పేరు తెలుగులో రా? అంటే అది ఇప్పటికిప్పుడంటే కష్టం. మరి మనం ఎలాగో చేయం, చేసేవాళ్ళు ఎందుకురా మళ్ళీ అండం. అబ్బో, ఫోన్ రింగ్ అవుతుందిరా, తందే అనుకుంటా. ఏది ఇటు? ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో? హలో హలో, అరుణ్ గారా అండి? అవునండి, చెప్పండి. నా పేరు నిఖిత అండి. పొద్దున మన బ్యాగ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. నా బ్యాగ్ మీ దగ్గర, మీ బ్యాగ్ నా దగ్గర ఉంది. అవునండి, నేను ఇప్పుడే చూశాను. బ్యాగ్ సేఫే అంట. మనం పొద్దున ఎక్కడ కలిసామో అక్కడ కలవచ్చా అండి? బ్యాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. యా ఓకే అండి, సరే. యా థ్యాంక్ యూ. అమ్మాయా నీ లక్ బాగుంది. అన్నీ ఉన్నాయా? ఏమన్నా మిస్ అయ్యాయా? అంటే ఒకటి మిస్సింగ్, కానీ మీకు అవసరం లేదు. అంటే అది చూసుకోకుండా? పర్లేదు, మీరే ఉంచుకోండి. నిఖిత గారు, హలో అండి. హాయ్. అది మీరు కూడా ఏదో వస్తు పొడగొట్టుకున్నారా? అది కాదండి, నిన్న మీ బ్యాగ్లో ఒక బుక్ చూశాను. దాని పేరేంటండి? చివరికి మిగిలేది. ఓ, ఎక్కడ దొరుకుతుందండి? షాప్లో. నిఖిత గారు, నిజంగా చాలా షాప్స్ ఎతికానండి, నాకెక్కడ దొరకలేదు. అంటే మీతో మాట్లాడటానికి రీజన్గా వాడుకుంటున్నా అనుకుంటున్నారేమో. అస్సలు కాదండి, నాకు నిజంగానే బుక్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే అయితే ఇదిగో బుక్. నువ్వు హ్యాపీ కదా?
బుక్ సేఫ్గా నీట్గా రిటర్న్ చేస్తే నేను హ్యాపీ. ఓకే. వాడు ఖచ్చితంగా నీతో మాట్లాడడానికే బుక్ తీసుకున్నాడు. ఓసై, నీకు నోవెల్స్ నచ్చవని ఇంకెవరికి నచ్చకుండా ఉంటాయా ఏంటి? చా అంత లేదమ్మా, బుక్స్ కావాలంటే కొనుక్కుంటారు, ఇలా పరిచయం లేని వాళ్ళని అడుగు. అబ్బో రైమింగా? రైమింగ్ కాదే, వాడు నీతో ఫ్లర్టింగ్ చేస్తున్నాడు. కాదు, నిజంగా ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ లవ్ చేసుకుంటే ఎంత బాగుంటది కదా. ఏంటి లవ్వా? అట్లా కాదు, ఏదో మంచి ఫ్యాంటసీ. నీ ఫ్యాంటసీ లాపి రియల్ వరల్డ్ లోకి రామ్మా. బయట మరీ అంత మంచి వాళ్ళు ఎవరూ లేరు. వాడు ఎంత ట్రై చేసినా నువ్వు మాత్రం ఏం రియాక్షన్ ఇవ్వకు. ఓసై, నేను ఎందుకు పడతానే? వాడు పొద్దున ఎంత మాట్లాడక ట్రై చేసినా మస్తు ఇగ్నోర్ చేసిన నేను. ఒక్క సెకండ్, ఎవరు వచ్చినట్టున్నారు, మళ్ళీ చేస్తావు. బుక్ చాలా బాగుంది, మీరు కలవకపోతే ఇంత మంచి బుక్ మిస్ అయ్యేవాడిని. హలో అండి. నిఖిత గారు, బుక్ నిజంగా చాలా బాగుందండి. అవును, ఇంతకీ నా ఫ్లాట్ నెంబర్ ఎలా తెలుసు నీకు? ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం కదండి, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి. చా, మరి అంత తెలుసుకోవడం అవసరం లేదు అరుణ్ గారు. అవును, ఇంతకు నా బుక్ ఎప్పుడు రిటర్న్ చేస్తున్నారు? నిన్నే కదండి స్టార్ట్ చేసింది, అప్పుడే ఎలా అయిపోతుంది చెప్పండి. షా. అవునండి, లాస్ట్కి దయానిధి కోమలి కలుస్తారంటారా? ఇంకా మొత్తం నేనే చెప్తే మీరు చదవడం ఎందుకండి? అన్న కుక్కటిపల్లి వస్తారా? నిఖిత గారు, నేను అటువైపే వెళ్తున్నాను, డ్రాప్ చేయమంటారా? నిక్కీ అండ్ భరత. ఛా, వీడేంటి ఇంకా రాలేదు? నిఖిత గారు. ఏంటి, బుక్లో ఇంకో డౌటా? లేదండి, చదవడం అయిపోయింది. ఏమైంది వీడికి? అబ్బా, హలో భరత్, నీకు గుర్తుందా ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ నేర్పించడానికి మన ఇద్దరు నేమ్స్ హార్ట్ సింబల్లో రాసాం? అవును, మళ్ళీ ఏమైనా దాని వల్ల ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం ఏం లేదు, కానీ దాన్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అవునా, క్లారిఫై చేయమంటావా మరి? క్లారిఫై ఏం అవసరం లేదులే, నాకు తెలిసి వాళ్ళకి అర్థమై ఉంటుంది. నిఖిత గారు, సారీ అండి. అబ్బా, అది కాదండి, సడన్గా అలా చూసేసరికి మీరు రిలేషన్షిప్లో ఉన్నారని డిస్టర్బ్ చేయడం ఎందుకని. డిస్టర్బ్ ఏంటి? నువ్వు ఏమైనా లవ్ చేస్తున్నావా ఏంటి? మీరు సడన్గా అలా అడిగితే ఏం చెప్తామండి? మరి ఇంకెలా అడిగితే చెప్తావు? అన్న కుక్కటిపల్లి వస్తారా? సరే అండి, చెప్పేస్తాను. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఇంట్రెస్టింగ్గా అనిపించారు. దాని తర్వాత బుక్ వంక పెట్టుకొని మీతో ఎలా అయినా మాట్లాడదామని వచ్చాను. దాని తర్వాత బాగానే క్లోజ్ అవుతున్నాం అనిపించింది.
ఒక టైంలో మీకు కూడా నేను ఇష్టమేమో అనిపించింది, కానీ సడన్గా మీ పేరు వేరే వాళ్ళతో చూసేసరికి నేను పెట్టుకున్న హోప్స్ అన్నీ పోయాయి. ఇక మన లక్ ఇంతే అనుకొని మీ బుక్ రిటర్న్ ఇచ్చేసా. అన్న మీరు వెళ్ళిపోండి. వెళ్దామా? ఇప్పుడు ఈ విషయం మా ఫ్రెండ్కి తెలిసిందనుకో కన్ఫామ్గా చంపేస్తుంది నన్ను. ఏ విషయం? అబ్బా నాతో చెప్పిద్దామనా? ఏం చెప్పడం? నాకేం అర్థం కాలేదు. చాలా ముదురువి నువ్వు.